ఆర్థిక సంస్కరణల పితామహుడు భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చిత్రపటానికి హస్తం శ్రేణులు శుక్రవారం పాపన్నపేటలో ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి శ్రీకాంత్ అప్ప, మెదక్ అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు భరత్ గౌడ్ జ్వాల మీడియాతో మాట్లాడారు. ఆర్బీఐ గవర్నర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా పివి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి 2004 నుండి 2014 వరకు ప్రధానమంత్రిగా దేశానికి ఆయన చేసిన సేవలను వారు గుర్తు చేసుకున్నారు. ఇందులో భాగంగా నాయకులు గోవింద్ నాయక్, శ్రీనివాస్, నిడలాక్షప్ప, కలీం, గౌస్, నరేందర్ గౌడ్, విఠల్, రమేష్ గౌడ్, లక్ష్మణ్, నాగరాజు, బాబర్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. మన్మోహన్ సింగ్ గారు నిన్న రాత్రి 11 గంటలకు తుదిశ్వాస విడవడం ఈ దేశానికే తీరని లోటు. మరి ఆయన ఈ దేశానికి, దేశ ప్రజలకు చేసిన సేవలు మరి ఎవరు మర్చిపోరాదు. ఈ దేశం కోసం అనేక విషయాలలో కూడా ఈ దేశ అభివృద్ధి కోసం పూర్తి స్థాయిలో తన జీవితాంతం కూడా కృషి చేసిన వ్యక్తి. మరి అటువంటి మహోన్నత వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేకపోవడం దురదృష్టకరం. అయినప్పటికీ ఆయన సేవలను మరొకసారి మనం అందరం గుర్తు చేసుకుందాం. ఈ దేశానికి, ఈ దేశంలో చదువుకొని తర్వాత ఉన్నత విద్య కోసం కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ కానీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలలో చదువుకొని వచ్చి అక్కడే స్థిరపడగా మళ్ళీ భారతదేశానికి వచ్చి తను పూర్తి స్థాయిలో ఈ దేశానికి సేవలు అందించిండు. అప్పటి ఏదైతే మాజీ ప్రధానమంత్రి చంద్రశేఖర్ గారికి ఆర్థిక సలహాదారుగా, అంతకంటే ముందు మరి ఆర్థిక శాస్త్రంలో ఒక ఆచార్యుడిగా కూడా మరి విద్యార్థులకు విద్యను బోధించి, ఆ తర్వాత అప్పటి ప్రధానమంత్రి చంద్రశేఖర్ గారికి ఆర్థిక సలహాదారుగా, తర్వాత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా, అలాగే ఈ దేశానికి ప్రణాళికా సంఘానికి ఉపాధ్యక్షులుగా, మరియు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయినప్పుడు ఈ దేశం ఆర్థిక మాంద్యంలో చిక్కుకున్నప్పుడు ఈ దేశానికి ఒక మంచి సంస్కరణలు ప్రవేశపెట్టి పివి నరసింహారావు గారి, అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి సూచన మేరకు, కోరిక మేరకు ఆయన కేబినెట్లో ఆర్థిక మంత్రిగా మరి ఈ దేశానికి సేవలు అందిస్తూ ఈ దేశాన్ని ఆర్థిక మాంద్యం నుండి తప్పించి రాబోయే 50-60 సంవత్సరాలకు ముందు చూపుతో మరి ఈ దేశం ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవద్దని ముందు చూపుండి మంచి రాజనీతిజ్ఞతతో ఈ దేశానికి ఆర్థిక మంత్రిగా కూడా సేవలు అందించారు. అటువంటి మన్మోహన్ సింగ్ గారిని యూపీఏ చైర్పర్సన్గా 2004లో సోనియా గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు అయితేనే అద్భుతంగా పనిచేస్తారు, ఈ దేశం ముందుకు పోతుందని దాదాపు 10 సంవత్సరాలు ఈ దేశానికి ప్రధానమంత్రిగా సేవలు అందించి ఒక నిష్కలంకమైనటువంటి పరిపాలన అందించిండు. ఎక్కడ కూడా ఎటువంటి ఆరోపణలు లేకుండా మరి ఆయన నిరాడంబరం జీవితాన్ని గడిపి మరి ఈ దేశానికి అత్యున్నత పదవి ప్రధానమంత్రిగా ఉన్నప్పటికీ ఆయన కుటుంబం, ఆయన కేవలం మారుతి 800 కారులో తిరిగేటటువంటి ఒక గొప్ప మహోన్నత వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. అటువంటి మన్మోహన్ సింగ్ గారు ఈ దేశానికి మరి ఆయన చూపిన మార్గంలోనే ఆయన ఆశయాలను కొనసాగిస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మేము స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులు కూడా పనిచేసినాం. మరీ ముఖ్యంగా మెదక్ జిల్లా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మెదక్ పట్టణానికి మరి ప్రధానిగా మన్మోహన్ సింగ్ గారు విచ్చేసి మరి అప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో మరి మెదక్ వచ్చి మరి మెదక్లోనే మరి ఏదైతే ఈ ఉపాధి హామీ పథకాన్ని కూడా తీసుకొని ఇక్కడనే ప్రారంభించినారు మెదక్లోనే. అటువంటి పథకం ఈ యావత్ భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయ కూలీలకు, పేద బడుగు బలహీన వర్గాలకు, వలసలు పోయే కూలీలకు ఇబ్బందులు కలగకుండా ఒక మహోన్నతమైనటువంటి ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టిండు. మరియు సంచలనాత్మకమైన నిర్ణయం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకొచ్చి, సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చి పేద ప్రజలకు కూడా ఈ దేశంలో జరుగుతున్నటువంటి బడ్జెట్ కు సంబంధించిన విషయాలు కానీ,
తమ హక్కులుగా ఏ విషయాన్నైనా ప్రజలు ప్రశ్నించవచ్చు, ప్రభుత్వాలను నిలదీయవచ్చు అనే విధంగా మరి సమాచార హక్కు చట్టాన్ని కూడా తీసుకొచ్చినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తికి మనం రాబోయే రోజుల్లో మరి ఆయన ఏదైతే ఈ దేశానికి ప్రతి ఒక్క వ్యక్తికి ఒక గుర్తింపు ఉండే విధంగా ఆధార్ అనే కార్డును ప్రయోగించి ప్రతి ఒక్కరికి ఒక ఐడి ఉండే విధంగా నిర్ణయం తీసుకున్నాడు. అనేకమైనటువంటి పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం తన జీవితం అంతా కూడా పనిచేసి మరి 10 సంవత్సరాల పాటు మాజీ ప్రధానిగా ఉన్న, ఎటువంటి ప్రధానమంత్రి ఉన్నప్పుడు కానీ ప్రధానమంత్రి గారు లేకున్నప్పటికీ ఒకే రకమైన నిరాడంబరమైన జీవితాన్ని గడిపి ఈనాటి రాజకీయ నాయకులకు ఆయన ఒక మార్గదర్శిగా నిలిచిండని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన చూపిన మార్గంలోనే ఆయన ఆశయాలను కొనసాగిస్తూ రాబోయే రోజుల్లో మన్మోహన్ సింగ్ గారి చూపిన బాటలోనే నడుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన కుటుంబానికి పాపన్నపేట మండల కాంగ్రెస్ తరఫున, మెదక్ జిల్లా కిసాన్ కాంగ్రెస్ తరఫున మరి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ ఈరోజు సంతాపం తెలియజేయడం జరిగింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఆయన గత 10 సంవత్సరాలు అంతకుముందు కూడా ప్రతి ఒక్క సంవత్సరం ముందు ఆయన ప్రతి ఒక్క పదవులు చేసి మరి ప్రధానిగా ఒక 10 సంవత్సరాలు చేసి ఎన్నో భారతదేశంలో చెప్పుకోదగ్గ పనులు చేయడం జరిగింది. ఉపాధి హామీ పథకం ప్రతి గ్రామంలో ప్రతి మహిళ కానీ ముసలి వారు కానీ ప్రతి ఒక్కరు గుర్తు చేసేది ఉపాధి హామీ పథకం. అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఓ ఐడియాని సృష్టించి ఆధార్ కార్డ్ అనేది ప్రవేశపెట్టారు. అదేవిధంగా ప్రతి పనిని ఒక సామాన్యుడు కూడా ఒక గవర్నమెంట్ పనిని ఒక హక్కుగా ఏం చేస్తున్నారు అడగడానికి ఒక చట్టాన్ని తెచ్చి చాలా గొప్ప విషయాలు ఈయన ముందుకు సాగించారు. అదేవిధంగా ఈ మన్మోహన్ సింగ్ గారు చేపట్టిన కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీకి చాలా బలాన్ని తెచ్చినాయి. యూత్కి కానీ చాలా మందికి ఇన్స్పిరేషన్గా ఆయన ముందుకు సాగారు. అదేవిధంగా ఆయన ఆశయాలను యూత్ కాంగ్రెస్ కానీ కార్యకర్తలు కానీ అందరు నిలబెట్టి ముందుకు సాగుతామని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు నివాళులు అర్పించడం జరిగింది. ఆయన ఇంతకుముందు చెప్పినట్టు కిసాన్ సెల్ ప్రభాకర్ అన్న గారు అట్లానే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఆర్బీఐ గవర్నర్గా, ఆర్థిక శాఖ మంత్రిగా ఒక దేశాన్ని మంచి సుపరిపాలనలాగా తీసుకొచ్చిన ఘనత డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి చెందుతుంది. అట్లనే 2004 నుంచి 2014 వరకు ప్రధానమంత్రిగా యూపీఏ 1, యూపీఏ 2లో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. ఉపాధి పథకం చట్టం కానీ, ఇంకోటి మిడ్ డే మీల్స్ పథకం చట్టం కానీ, ఇంకోటి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానీ, ఇంకోటి దేశంలో ప్రతి ఒక్కరికి కార్డు ఉండాలన్న ఉద్దేశంలో ఆధార్ కార్డు సంబంధించి వన్ నేషన్ దానికి సంబంధించి అది కూడా తేవడం జరిగింది. ఆయనకు ఘనంగా నివాళులు అర్పించి ఆయన అడుగుజాడల్లో అందరం నడవాలని, అట్లానే రాబోయే తరంలో ఆయనకు స్ఫూర్తిగా నిలిచి ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడవాలని